భారత్ టార్గెట్ గా ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోంది అని ట్రంప్ మాట్లాడారు. భారత్లో వ్యాపారం చేసే పరిస్థితి లేదు, మా వస్తువులపై భారత్ చాలా ఎక్కువ సుంకాలు విధిస్తోంది, అందుకే మేము కూడా భారత్కు భారీగా ప్రతీకార సుంకాలు వేస్తామని హెచ్చరించాం. అయితే భారత్ చర్యలను ప్రపంచం ముందు ఎత్తి చూపించామని చెప్తున్నారు. దీంతో భారత్ వెనక్కు తగ్గింది అని ట్రంప్ అంటున్నారు. సుంకాలు తగ్గించడానికి భారత్ ఒప్పుకుంది అని ట్రంప్ అంటూ ఉన్నారు. నిజానికి సుంకాలు తగ్గించడానికి భారత్ ఒప్పుకుంటే అమెరికా భారత్ మధ్య ఎలాంటి వాణిజ్య పరిస్థితులు ఉంటాయన్న దానిపైన మళ్ళీ చర్చ జరుగుతుంది. ఇప్పటికే ట్రంప్ మాట్లాడుతున్నారు, మా వస్తువులన్నిటిపైన భారత్ సుంకాలు వేస్తున్నప్పుడు మేము ఎందుకు విధించకూడదు, ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మేము కూడా సుంకాలు ఏ మేర విధించాలి అన్న దానిపై నిర్ణయం తీసుకుంటాము అంటూ ట్రంప్ మాట్లాడారు. అయితే ఇప్పుడు సుంకాలు విధించే విషయంపై, సుంకాలు తగ్గించే విషయంపై భారత్ ఆలోచిస్తోంది కాబట్టి ఇది మంచి పరిణామం అని మళ్ళీ ట్రంప్ అంటున్నారు. భారత్ మా దగ్గర నుంచి ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోంది, 100% పైబడి చాలా సందర్భాల్లో సుంకాలు విధిస్తోంది అంటూ ట్రంప్ మాట్లాడారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Way down now, because you just go right down the line. India charges us massive tariffs, massive. You can't even sell anything into India. It's almost restrictive. It is restrictive. You know, we do very little business inside. They've agreed, by the way, they want to cut their tariffs way down now because somebody's finally exposing them for what they've done. And same thing with China, same thing with a lot of other countries, and the EU has been a terrible abuser of this country. I mean, the EU was formulated in order to take advantage of the United States, and they have taken it, but they're not taking advantage when I'm in charge. సో భారత్ అధిక సుంకాలు విధించే దేశం. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఇది మారుతుంది అని చెప్తున్నారు. అండ్ భారత్ కూడా సుంకాలు తగ్గించడానికి అంగీకరించింది. సుంకాల విషయంలో భారత్ కూడా వెనక్కు తగ్గిందని చెప్తున్నారు. సో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఈ ట్రేడ్ వార్పై ఇప్పటికే అన్ని దేశాలపైన, అమెరికా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్న అన్ని దేశాలు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నాయి. వాటన్నిటిపైన ఇదే ప్రతీకార సుంకాలు ఉంటాయని ట్రంప్ అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ పరిణామాలు భారత్ వెనక్కు తగ్గిందని అంటూ ఉన్నారు. ఈ పరిణామాలు భారతదేశంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది, భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది. సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు మనకి ఇదే విషయంపై మాట్లాడటానికి. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. కోటేశ్వరరావు గారు, ప్రతీకార సుంకాల దిశగానే అమెరికా చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తోంది. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి పరిస్థితులు మారుతాయి అని చెప్తుంది. మా వస్తువులపై అధిక సుంకాలు విధించే దేశాలు ఈ పరిస్థితిని మార్చుకుంటాయని అమెరికా అంటుంది. ఇప్పుడు భారత్ కూడా వెనక్కు తగ్గిందని అంటూ ఉన్నారు. భారత్ తగ్గింది అని ట్రంప్ చెప్పిన దాన్ని మనం విశ్వాసంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ట్రంప్ ఏ క్షణంలో ఏం మాట్లాడతాడో తెలియనటువంటి పరిస్థితి. నిన్ననే మనం చూసాం, మెక్సికో కెనడాల మీద 1 నెల రోజుల పాటు పన్నుల పెంపు వాయిదా వేస్తున్నట్టు చెప్పినటువంటి ట్రంప్ 24 గంటలు కూడా గడవక ముందే కెనడా నుంచి వచ్చేటువంటి కలప, అదే విధంగా ఈ డైరీ ప్రొడక్ట్స్ మీద 250% పన్ను విధిస్తానని చెప్పేసి మళ్ళా ప్రకటించినటువంటి పెద్ద మనిషి. రెండోది, అమెరికన్ పార్లమెంటు ఉభయ సభల్ని సమావేశంలో మాట్లాడబోయే ముందు మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆయన అమెరికా వెళ్ళి అమెరికా మంత్రులతో మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాతనే ట్రంప్ అప్పుడు మళ్ళా మన మీద ప్రకటన చేశాడు, మేము విధిస్తున్నాము అని. అందువలన మన దేశం అఫీషియల్ గా ఆయన గోయల్ గాని, లేదా మన ప్రధానమంత్రి గాని, లేదా మన ప్రభుత్వం గాని ఇంతవరకు మేము వాళ్ళు చెప్తున్నటువంటి సుంకాలను తగ్గిస్తున్నామని ఎక్కడా చెప్పలేదు. అయితే నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 13వ తారీఖున అమెరికా వెళ్ళడానికి ముందే కొన్ని వస్తువుల మీద కొంత మేరకు తగ్గించారు. మన కేంద్ర ప్రభుత్వం అప్పటికే తగ్గించింది. ఆ తగ్గించిన తర్వాతనే, వాటన్నింటి తర్వాతనే ట్రంప్ ఈ విధమైనటువంటి ప్రకటన చేశాడు. అసలు ట్రంప్ లక్ష్యం ఏమిటంటే, ముఖ్యంగా ఎలన్ మస్క్ టెస్లా కార్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్ల మీద విధిస్తున్నటువంటి 110% అంటే సుంకాలు, దాని మీద సర్చార్జ్ అన్ని కలుపుకుంటే 110% ఉందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. దాన్ని
జీరో స్థాయిగా లేకపోతే నామమాత్రంగా తగ్గిస్తారా లేదా అనేటువంటిదే ట్రంప్ ప్రధానమైనటువంటి డిమాండ్. అంతేకాదు ఈ ట్రంప్ ఎలాన్ మస్క్ కు సంబంధించినటువంటి స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ దానికి సంబంధించి కూడా ఎలాన్ మస్క్ మన కేంద్ర ప్రభుత్వం ముందు దరఖాస్తు చేశాడు. ఆ దరఖాస్తు ప్రకారం ఆ విధంగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయొద్దు అని చెప్పేసి అంబానీ అదేవిధంగా ఎయిర్టెల్ అధినేతలు గత ఏడాది చివరిలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎట్లాగైతే స్పెక్ట్రమ్ టెరిస్టరీలో స్పెక్ట్రమ్ ఎట్లాగైతే మీరు వేలం వేస్తున్నారో అదే పద్ధతుల్లో సెటిలైట్ బేస్డ్ స్పెక్ట్రమ్ కూడా మీరు వేలం వేయండి. అలా కాకుండా దీనిలో మేము ఎక్కువ ధరకు వేలం పాడి అది నామమాత్రపు ధరకు ఎలన్ మస్క్ కావచ్చు లేదా మరొకరికి కావచ్చు సెటిలైట్ దాన్ని ఇస్తే ఆ పోటీకి మేము తట్టుకోలేమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేశారు. నిన్న రిపబ్లిక్ టీవీ సదస్సులో టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య మాట్లాడిందని బట్టి ఎలన్ మస్క్ కి నామమాత్రపు ధరకు శాటిలైట్ స్టార్ లింక్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టుగా ఇవాళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందువల్ల వీటన్నింటినీ అంటే ఎలన్ మస్క్ కావచ్చు లేదా ఇతర కార్పొరేట్లు కావచ్చు, ఈవెన్ అమెజాన్ కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. మనం చూసాం గతంలో జియో లేదా జియో స్టోర్స్ అంబానీ స్టోర్స్ కి వ్యతిరేకంగా అమెజాన్ పెద్ద ఎత్తున రంగంలోకి రావడానికి నిర్ణయించుకున్నప్పుడు ఫ్యూచర్ గ్రూప్ స్టోర్స్ అన్నింటినీ అది కొనుగోలు చేస్తుందనేటువంటి వార్తలు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ బెజాఫ్ కి కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా తిప్పి పంపించాడు. ఆ తర్వాత రిలయన్స్ వాళ్ళు రంగంలోకి దిగి ఆ ఫ్యూచర్ కి సంబంధించినటువంటి స్టోర్స్ అన్నింటినీ వాళ్ళు ఆ బిల్డింగ్స్ అన్ని కొనేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా వాళ్ళు తీసుకొని తాత్కాలికంగా అమెజాన్ ని వెనక్కి నెట్టారు. ఇప్పుడు అమెజాన్ కావచ్చు, ఎలన్ మస్క్ కావచ్చు, ఇతర అమెరికన్ కంపెనీలు అన్ని కూడా భారతదేశంలో ప్రవేశించడానికి తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి. ఆ ఒత్తిడిలో భాగమే ఈ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ విన్యాసాలు. అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ప్రతీకార సుంకాలు విధించడం భారత్పై కూడా మొదలు పెడితే అమెరికాకు నష్టం ఉంటుందా, భారత్కు నష్టం ఉంటుందా? ఇప్పుడు భారతదేశము అమెరికా మధ్య వాణిజ్యము మనం మిగుల్లో ఉన్నాం. మనం చేసుకునేటువంటి దిగుమతులు తక్కువ అమెరికా నుంచి, మనం చేసేటువంటి ఎగుమతులు ఎక్కువ. అందువలన మన ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి గనక మన మీద పన్నులు విధించేట్లయితే మనం దారికి వస్తాము అనేటువంటిది బ్లాక్ మెయిలింగ్. ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఎందుకని మనం మిగుల్లో ఉన్నాం, చైనా తోటేమో మనం లోట్లో ఉన్నాం. వాణిజ్య ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఒకవేళ అలా సుంకాలు విధిస్తే అమెరికాలో కూడా ధరలు పెరుగుతాయి కదా, మరి అక్కడ వాళ్ళ పౌరుల పైన అది భారం పడే అవకాశం లేదు. అదే కదా ఇప్పుడు చైనా వాళ్ళు చెప్తుంది అదే, కెనడా వాళ్ళు చెప్తుంది అదే, మెక్సికో వాళ్ళు చెప్తుంది కూడా అదే. మీరు మా దిగుమతుల మీద పన్నులు విధించేట్లయితే ఆ భారాన్ని భరించాల్సింది మీ వినియోగదారులే. అదే సమయంలో వాళ్ళ ఎగుమతులు కూడా కొంత దెబ్బతింటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అమెరికా అయినా, మెక్సికో అయినా, కెనడా అయినా, చైనా అయినా కొంత ఉంటది. కాకపోతే చైనా వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటంటే 2018లోనే ట్రంప్ ట్రేడ్ వార్ ప్రారంభించిన తర్వాత అమెరికా మీద ఆధారపడేటువంటి దిగుమతుల్ని గణనీయంగా తగ్గించారు. వాళ్ళు దాదాపు కొన్ని అంశాలు అయితే నామమాత్రం చేశారు. బ్రెజిల్ నుంచో లేకపోతే ఇండోనేషియా నుంచో లేదా ఇంకొక అర్జెంటీనా నుంచో ఇటువంటి వాటన్నిటి నుంచి తీసుకున్నారు. అందుకని వాళ్ళు సై అంటే సై అని అనగలుగుతున్నారు ట్రంప్ మీద. అంటే ఇప్పుడు భారత్ వెనక తగ్గింది అంటున్నాడు. నిన్న ట్రంపే కొంచెం వెనక కెనడా, మెక్సికోల విషయంలో ట్రంపే మరో 4 రోజులు వాయిదా వేసుకుంటున్నా అంటూ వెనక తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు మళ్ళీ భారత్ వెనక తగ్గింది అని అంటున్నాడు. సో ఇక్కడ నుంచి ఎటువంటి అధికార ప్రకటన లేదు. ఇవన్నీ టాక్టిక్స్. భారత్ కనుక వెనక్కి తగ్గేట్లయితే, ఎలన్ మస్క్ విషయంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ విషయంలో తగ్గేట్లయితే ఇక్కడ ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేది టాటా, అదేవిధంగా ఎంజీ, కోటక్. ఈ 3 ఎలక్ట్రానిక్ రంగంలో టాపర్స్ లో ఉన్నాయి. మొత్తం దాదాపు 60% అబౌవ్ టాటా మార్కెటే ఉంది. ఇమ్మీడియట్ గా దెబ్బ తగలేదు, టాటాకి దెబ్బ తగులుతుంది. ఎలన్ మస్క్ కార్లు వస్తాయి.
ఇంకొకటి ఏంటంటే ఎలన్ మస్క్ కార్లకే మేము సుంకాలు తగ్గిస్తామని చెప్పేసి భారతదేశం చెప్పలేదు. విదేశాలు అన్నిటికీ కనుక వర్తింపజేసే విధంగా జనరల్ గా కనుక తగ్గించేట్లయితే చైనా BYD లేదా చైనాలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. వాళ్ళు డంప్ చేసేస్తారు. వాళ్ళు డంప్ చేసి ఎలన్ మస్క్ డంప్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్ ఇండస్ట్రీ ఏమవుతుంది అనేటువంటిది ప్రశ్న. అదేవిధంగా జియో ముఖేష్ అంబానీ కూడా అంత తేలిగ్గా వదిలేట్టుగా కనపట్లేదు. ఇవాళే పేపర్లో వచ్చింది, న్యూస్ మీడియా వచ్చింది. ఏమైనా సరే ఇది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కాదు, ఆక్షన్ పెట్టాల్సిందే అని జియో వాళ్ళు అదేవిధంగా ఎయిర్టెల్ వాళ్ళు కూడా కేంద్రం మీద ఒత్తిడి చేస్తున్నారు. అందుకని ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు ట్రంప్ అబద్ధం చెప్పినట్టుగానే నేను భావిస్తున్నా. ఇంతవరకు ఎక్కడ అఫీషియల్ గా భారతదేశం అంగీకరించలేదు, కానీ కొంత మేరకు తగ్గించింది. అది బహిరంగ రహస్యమే. ఫిబ్రవరి 3వ తారీఖునే మన దేశం కొన్నింటి మీద తగ్గించింది. అది ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ట్రంప్ కి. అంటే ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పాడు అంటారా, లేదంటే ఒకవేళ అది ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పేట్లయితే మరి ఈ మధ్యలో నరేంద్ర మోడీ గారు వెళ్ళొచ్చిన తర్వాతనే కదా మేము భారత్ మీద సుంకాలు విధిస్తామని చెప్పింది. అందుకని ట్రంప్ గందరగోళంలో ఉన్నా అయి ఉండాలి, లేకపోతే బుర్ర తిరిగి ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితి అన్నా ట్రంప్ అయి ఉండాలనేది నా అభిప్రాయం. ఓకే, అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి పరిస్థితులు మారిపోబోతున్నాయని ట్రంప్ అంటూ ఉన్నాడు. సో ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ప్రతీకార సుంకాలు మొదలు పెడతామని అంటూ ఉన్నాడు. నిజంగా మళ్ళీ దాన్ని వాయిదా వేసుకునే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ప్రతీకార సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గకపోతే ఏర్పడే పరిణామాలు ఏంటి? ట్రంప్ వెనక్కి తగ్గకపోయేట్లయితే ట్రంప్ ఇప్పుడు ఏంటంటే ఉడతూపులు ఊపుతున్నాడని మన తెలుగునాట ఒక లోకోక్తి ఉంది. అంటే బెదిరించడం, సాధ్యమైన మేరకు రాయితీలు రాబట్టుకోవడం, తర్వాత ఏదో ఒక పేరుతోటి సర్దుబాటు చేసుకోవడం. అది చైనా విషయంలోనూ కనిపిస్తా ఉంది, భారత్ విషయంలో కనిపిస్తా ఉంది, మెక్సికో, కెనడాల విషయంలో కూడా అదే కనిపిస్తా ఉంది. అందుకని ఒక కన్సిస్టెన్సీ గడిచినటువంటి 7 వారాల్లో అతని అధికారానికి వచ్చినటువంటి జనవరి 20 తర్వాత చేసినటువంటి ఏ ఒక్క ప్రకటనలో కూడా ఒకదానికి కట్టుబడి ఉన్నటువంటి ధోరణి మనకు కనపట్లేదు. అందుకని టెస్ట్ చేస్తున్నాడు. మనం గట్టిగా నొక్కితే లొంగొస్తారా, లేకపోతే ఎట్లా ఉంటారు ఏమిటనేటువంటి టెస్ట్ చేస్తున్నాడు. మన కేంద్ర మంత్రి గోయల్ అమెరికా వెళ్ళి మాట్లాడి వచ్చాడు, కానీ గోయల్ ఇంతవరకు ఒక ప్రకటన కూడా చేయలేదు. అంటే అసలు కోటేశ్వర గారు, అసలు మీ ఉద్దేశం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? నిజంగానే భారత్ ఆ స్థాయిలో సుంకాలు విధించడం ద్వారా అమెరికాకు అన్యాయమే జరుగుతుందా? అమెరికా ఉదారంగా ఉందా ఆ విషయంలో? అమెరికా ఏం ఉదారంగా లేదు మన విషయంలో. ఎందుకంటే మనకి ఇదే ట్రంప్ మన దిగుమతుల మీద కొన్ని ప్రాధాన్యతలు ఇస్తూ కొన్ని పన్నులు అంతకుముందు ట్రంప్ అధికారానికి రాకముందు అమెరికా మనకి కొన్ని రాయితీలు ఇచ్చింది మన దిగుమతుల మీద. ఆ రాయితీలను ట్రంప్ రద్దు చేశాడు. ఆ రాయితీలను రద్దు చేసిన తర్వాత మన దేశం దానికి ప్రతిగా టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మన దేశం కొన్ని సుంకాలను పెంచింది. అది వాస్తవం. ఎందుకని ట్రంప్ చేసిన దానికి మన సుంకాలు పెంచింది. ఆ సుంకాలు ఇప్పటికీ అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి. మనకి రద్దు చేసినటువంటి వాటిని తర్వాత వచ్చినటువంటి జో బైడెన్ గాని లేదా ఇప్పుడు వచ్చినటువంటి ట్రంప్ గాని వాటిని మళ్ళీ పునరుద్ధరించలేదు. అందుకనే అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఇంతవరకు మనకు కుదరలేదు. ఎప్పటి నుంచి 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి వాణిజ్య ఒప్పందం మీద రేపు కుదరబోతుంది, ఎల్లుండి కుదరబోతుంది అని చెప్పేసి ప్రకటనలు చేయడమే తప్ప ఇంతవరకు కుదరలేదు. కారణం ఏంటంటే ఇవే, ఎవరికి వాళ్ళు ఎవరి రక్షణ చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకోకపోయేట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఒకవేళ ఇప్పుడు మనం చూసాం గతంలో చికెన్ లెగ్స్ మన దేశంలోకి డంప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ ఇండస్ట్రీ మొత్తం దాన్ని వ్యతిరేకించింది. ఎందుకని? అమెరికాలో లెగ్స్ తినరు, బ్రెస్ట్ మాత్రమే తింటారు, లెగ్స్ తినరు. అందుకని ఆ తిననటువంటి వాటిని భారతదేశంలో తింటారు కనుక ఇక్కడ బాగా లొట్టలేసుకుని తింటున్నాం కనుక మనం
చౌకగా డంప్ చేయడానికి ఇప్పటికే ఆ ప్రమాదం ఉంది. తాత్కాలికంగా అది తగ్గింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ ఇండస్ట్రీ వ్యతిరేకతతోటి అలాంటి ప్రమాదాలు ఇంకా ఉన్నాయి. అది జున్ను కావచ్చు, ఇవి కావచ్చు. ఇప్పుడు చైనా ఉంది. చైనాకి ఏం ఎగుమతి చేస్తున్నారు వాళ్ళు తెలుసా మీకు? పంది చెవులు. చైనాలో పంది చెవులు చాలా ఇష్టంగా తింటారంట. ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్ దాన్ని బట్టి ఉంటది. అదే విధంగా ఇక్కడ మనం తలకాయ మాంసం, మనం వేట తలకాయ మాంసం అనేటువంటి చాలా మంది తింటాం కదా. అట్లాగే పంది తలకాయ మాంసము, పంది చెవులు అనేటువంటివి చైనాలో పిచ్చి పిచ్చిగా తింటారంట అక్కడ. అందుకని అటువంటి అవి అమెరికాలో తినరు. పందుల్ని పెంచుతారు, ఇతర మాంసాన్ని వేరే దేశాలకు ఎగుమతి చేస్తారు, వీటిని చైనాకి చేస్తారు. అందుకని చైనా వాటన్నిటి మీద ఇప్పుడు యాంటీ డంపింగ్ సుంకం వేసింది. 10% 15%, మొత్తం 25% దాకా వేసింది. ఇట్లా టిక్ ఫర్ టాట్ లాగా జరుగుతా ఉంది. మన దేశం కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు అమెరికా ఒకవేళ అమెరికా కూడా మన దేశ ఎగుమతులపై, ఆ దేశ దిగుమతులపై ఎక్కువ సుంకాలు విధిస్తే ఆ ప్రభావం మన దేశంపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మనకు కూడా డొమెస్టిక్ కన్సంప్షన్ చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి. మన దేశానికి వస్తువుల మీద కంటే మన దేశం ఎగుమతి చేసేది సర్వీసెస్. ఇప్పుడు ఇంటర్నెట్ హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, మనం ఐటీ ప్రొడక్ట్స్ మనం ఎగుమతి చేస్తున్నాం. దాని మీద కనుక సుంకాలు వేసాడు అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ కుప్పకూలిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఐటీ ఎగుమతులు అనేటువంటివి మన ఒక ప్రధానమైనటువంటి వనరు. ఆ బలహీనతను ఆధారం చేసుకొని ఇంకా వాటి గురించి మాట్లాడట్లేదు. కానీ రేపు ప్రకటిస్తానంటున్నాడు కదా, దేని మీద? ఏప్రిల్ 2 నుంచి ప్రకటిస్తానంటున్నాడు కదా, 2 నుంచి. దానిలో ఐటీ కూడా ఉందనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ అన్ని కూడా దెబ్బతింటాయి. ఎందుకు అంటే ఇప్పటికే అమెజాన్ గానీ, గూగుల్ గానీ, లేదా అమెరికాలో ఉన్నటువంటి బడా కంపెనీలన్నీ కూడా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ని వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాటికి దొడ్డిదారిన వాళ్ళకి రాయితీలు ఇస్తారు. కానీ ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, విప్రో కావచ్చు, లేకపోతే హెచ్సిఎల్ కావచ్చు, ఇంకా ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా మన దగ్గర కూడా కొత్త కంపెనీ, ఇలాంటి వాటన్నింటికి దెబ్బ తగిలే విధంగా ఉంటాయి. అందుకనే ఇండియన్ గవర్నమెంట్ కూడా ట్రంప్ తోటి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తా ఉంది. గూడ్స్, సర్వీసెస్. ఈ సర్వీసెస్ అనేటువంటి దానిలో మనకు ఇప్పుడు గూడ్స్ కంటే సర్వీసెస్ మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మొత్తంగా చూసినట్టు. దానికి దెబ్బ తగిలితే మన ఆర్థిక వ్యవస్థ మీద, లేదా మన యూత్ కి సంబంధించి ఐటీ రంగంలో ఉన్నటువంటి కానీ పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఇప్పటి వరకు అయితే అనూహ్యంగానే ఉన్నది తప్ప ఏది నిర్దిష్టంగా అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ లేదు. ఎవరి కార్డ్స్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. అమెరికా వాడు అమెరికా కార్డ్స్, మన వాళ్ళు మన కార్డు ప్లే చేస్తున్నారు. మన కార్డు ఏమిటి? మీరు కనుక మా మీద సుంకాలు విధించి మమ్మల్ని దెబ్బతీసేట్లయితే మీకు చైనా విషయంలో మేము సహకరించము అని చెప్పేసి అంతర్గతంగా చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు మన ఇండియన్ గవర్నమెంట్. ఎందుకంటే మన ప్రయోజనాలు మనకి ముఖ్యం కదా. అవును, అమెరికా గ్రేట్ అగైన్ అమెరికా అని వాడు చెప్తా ఉంటే వాడి ప్రయోజనాలు అయితే, మరి మన దేశంలో ఉన్నటువంటి మన ఇండస్ట్రీ కావచ్చు, మన సర్వీస్ కావచ్చు, ఇవన్నీ మనకు ముఖ్యం కదా. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఏం జరుగుతుందో ఎప్పుడు అంటే భారత్ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? సుంకాల విషయంలో మనం వెనక్కి తగ్గకుండా అమెరికానే పునరాలోచించుకునేలాగా చేసే ఆయుధం భారత్ దగ్గర ఏదైనా ఉందా? వ్యూహం ఏదైనా ఉందా? చైనా వాళ్ళు నిన్న ప్రకటించారు కదా, అమెరికా వాడు బెదిరిస్తున్నాడు, వాడిని తట్టుకోవాలంటే మేము ఇద్దరం కలిస్తే అమెరికా మెడలు వంచవచ్చు. అది WTO కావచ్చు, వెలుపల కావచ్చు, మన ఇద్దరం కనుక కలిసేట్లయితే అమెరికా వాడి మెడలు వంచవచ్చు అని చైనా బహిరంగంగా ప్రకటించింది కదా. కానీ చైనా నమ్మొచ్చా? అప్పుడు చైనా నమ్మొచ్చా? నమ్మడం నమ్మకపోవడం కాదు. మనకి 4-5 ఏళ్ల క్రితం అంటే గాల్వాన్ లోయకు ముందు WTOలో అమెరికా లేదా ఐరోపా దేశాలకు వ్యతిరేకంగా ఇండియా, చైనా రెండు కలిసి అక్కడ కేసులు దాఖలు చేశాయి.
ఎందుకంటే ఎవడి ప్రయోజనం వాళ్ళదే. ఇప్పుడు చైనా తోటి మనకి తగాదా ఉన్నా గానీ చైనా కూడా అదే అంశం మీద పోరాడేటప్పుడు మనం వాళ్ళతో కలవచ్చు, లేదా మనము అదే సమస్య మీద పోరాడేటప్పుడు చైనా వాళ్ళకి కూడా కలుస్తారు, వాళ్ళకేం ఇబ్బంది లేదు. ఉమ్, ఇప్పుడు ఇండియా కలిసినా లేకపోయినా WTOలో చైనా వాళ్ళు సవాల్ చేస్తారు. ఇండియా కూడా కలిస్తే ఉదాహరణకి అంత దాకా ఎందుకండి, ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కారు కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించాలి అని డిమాండ్ చేస్తా ఉంటే ఉమ్, కల్పించడానికి ఇప్పుడు ముందుకు రావట్లేదు కదా. ఉమ్, ఎందుకని అంటే గతంలో అమెరికా వాళ్ళు WTOలో కేసు వేశారు. ఏమని? భారతదేశం ఇస్తున్నటువంటి కనీస మద్దతు ధరలు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు, ఇది ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు కేసు వేశారు. ఉమ్, మరి అటువంటి దానిలో చైనా వాళ్ళు కానీ, బ్రెజిల్ వాళ్ళు కానీ, లేదా ఇంకోళ్ళు కలిసి వస్తా ఉంటే భారతదేశం వాళ్ళ మద్దతు తీసుకోవడానికి తప్పే ఉంది ఉమ్. ఏదైనా. అందువలన ఇక్కడ నమ్మకపోవడం అనేటువంటి సమస్య కాదు, సమస్య ఏమిటనేటువంటిది ముఖ్యం అనేది నాకు. సో 2వ తారీఖు లోపు 2వ తారీఖున ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. Right? డెఫినెట్ గా ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడైతే ఊహించలేదు. ఎందుకంటే ట్రంప్ పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉంది. ట్రంప్ వ్యవహారం, రాయి ఎటు విసురుతాడో తెలియదు, తన మీద తానే విసురుకుంటాడో తల పగలగొట్టుకుంటాడో తెలియదు, ఎదుటి వాళ్ళు తలపాటు కూడా తెలియనటువంటి ఆ విధంగా ఒక ఎందుకంటే ఏదో ఒకటి చేయకపోయేట్లయితే అమెరికాలో పరుగు పోద్ది అతనికి. ఉమ్, పెద్ద వాగ్దానాలు చేసి వచ్చాడు కదా, అవును. అందుకని అక్కడ అతను పరుగు పోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో తలదూర్చాడు, అక్కడ అదే. ఇప్పుడు మళ్ళా ఇరాన్ విషయంలో లేదా మధ్యప్రాచ్య విషయంలో మళ్ళా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అందుకని ఒక విధంగా ఏంటంటే ఒక అనిశ్చితి, ఎప్పుడు ఏం చేస్తాడు ఈ పిచ్చోడు అన్నట్టుగా ఉంది అనేది నాకు. ఓకే. ఇప్పుడు భారత్ వెనక్కి తగ్గింది అని చేసిన ప్రకటన వెనుక ఏదైనా వ్యూహం ఉందా? వ్యూహం అంటే మనల్ని ఇరుకుని పెట్టడం. ఇప్పుడు మనం చూసాం గతంలో నరేంద్ర మోడీ గారు మధ్యవర్తిత్వం వహించమని చెప్పేసి పాకిస్తాన్ కును భారతదేశం మధ్య మీరు మధ్యవర్తిత్వం వహించండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నన్ను అడిగాడు, నేను ఓకే అన్నానని చెప్పేసి ఇదే ట్రంప్ చెప్పాడు. ఉమ్, మరి అది వాస్తవా కాదని చెప్పారు కదా మన దేశం వాళ్ళు. అంటే ఏంటంటే అదొక టాక్టిక్స్. ఉమ్, అదే ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో కూడా అదే టాక్టిక్స్ ఉపయోగించి భంగపడ్డాడు. ఉమ్, జెలెన్స్కీ అనేవాడిని పిలిచి ఒప్పందం ఏమీ లేకుండానే ముందు సంతకం చేయమన్నాడు. ముందు సంతకం అట్లా చేస్తాను, మీరు మా రక్షణ సంగతి తేల్చండి అని ఆడు పేచి పెట్టాడు. అవును. టచ్ అయింది. అంతకు ముందు జోర్డాన్ విషయంలో కూడా అదే అబద్ధం చెప్పాడు. ఏమని? గాజాలో ఉన్నటువంటి పాలస్తీనాలందరినీ కూడా జోర్డాన్ రాజు అబ్దుల్లా వాళ్ళ దేశానికి తీసుకోవడానికి అంగీకరించాడు అని చెప్పేసి ట్రంప్ పచ్చాబద్ధం చెప్పాడు. ఉమ్, అయితే ట్రంప్ మన జెలెన్స్కీ లాగా అక్కడ వెంటనే గొడవ పడలేదు. తర్వాత వాళ్ళ దేశానికి వెళ్ళి లేదు నేను అలాంటి దానికి ఒప్పుకోలేదు, మేము ఒప్పుకోము, మా విధానం కాదని చెప్పేసి జోర్డాన్ రాజు చెప్పాడు. అందుకని ట్రంప్ చెప్పేదాన్ని మనం యాస్టీస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే దీనిపైన ఇప్పుడు భారత్ రియాక్ట్ అవ్వాలా? సుంకాలు తగ్గించారు, భారత్ వెనక్కి తగ్గింది అని అమెరికా చేసిన ప్రకటనపై ఇప్పుడు భారత్ రియాక్ట్ అవ్వాలా? అవ్వాలి కదా. మరి అవునో కాదో చెప్పాలి కదా. నిజమైతే నిజమని చెప్పాలి, కాకపోతే కాదని చెప్పాలి. కానీ నేను చెప్పినటువంటి ఆ ఉదంతంలో కానీ లేదా ఇంకా అనేక ఉదంతాల్లో కానీ మన విదేశాంగ మంత్రిత్వ శాఖ అబ్బాయి అలాంటిది ఏమి లేదు, మేము అట్లా ఒప్పుకోలేదు అని చెప్పడం తప్ప ప్రధానమంత్రి గాని లేదా కేంద్ర మంత్రులు గాని గట్టిగా ఖండించిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడు ఏం చెప్తారు అనేటువంటిది కూడా మనం వేచి చూడాల్సిందే.